నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సిరియాపై అమెరికా ఆపరేషన్ హ్యాకై స్ట్రైక్, ఐసిస్ రహస్య స్థావరాలు ధ్వంసం. సేవా తీర్థ్ కాంప్లెక్స్ కు మారనున్న పిఎంఓ కార్యాలయం, సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేసిన ప్రధాని మోడీ. సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్, స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్. తిరుమల తిరుపతి చంద్రగిరి తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం, శంకుస్థాపన చేసిన సీఎం. కుక్కల మీద ఉన్న ప్రేమ మనుషులపై ఎందుకు లేదు? జంతు ప్రేమికులకు సూటి ప్రశ్న. అంతరిక్షంలో అద్భుతం, సజీవంగా బుల్లి శాటిలైట్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుపై నమోదైన కేసు మూసివేశారు. మొత్తం 37 మందిపై విచారణను కోర్టు క్లోజ్ చేసింది. కేసు విచారణపై సిఐడి తుది నివేదిక ఆమోదిస్తూ ఏసీబీ కోర్టు ఆమోదం తెలిపింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్లో నిధుల దుర్వినియోగంపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో 53 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉన్నారు. 371 కోట్ల దుర్వినియోగం అయినట్టు సిఐడి కేసు చేసింది. ఈ కేసులో A37గా చంద్రబాబు ఉన్నారు. ఇక మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్గా పేర్కొంటూ నిందితులపై కేసు విచారణను న్యాయస్థానం మూసివేసింది. తుది నివేదికపై వాదనలు వినాలంటూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసినట్లు తెలిపింది. ప్రాచీన కాలం నాటి సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించేందుకు రాజ్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకలు అభినందనీయమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు. రాజ్ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ అసోసియేషన్ తరపులో, వాళ్ళ ఎంప్లాయీస్ తరపులో మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ల ఆధ్వర్యంలో జరుగుతున్న సాంప్రదాయ సంస్కృతి చాలా చక్కగా ఉట్టిపడుతూ ఉంది. హరిదాస కీర్తనలు, అదే ముఖ్యంగా బుడబుడక్కల వేషాలతో ప్రజలందరినీ కూడా ఆకట్టుకోవడం, సంవత్సరం రోజులు పడిన కష్టాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ రాబోయే సంవత్సరంలో ఎలా చేయాలి, మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి సంవత్సరంలో అతి పెద్ద పండుగ 4 రోజులు పండుగ సంక్రాంతి పండుగ, అందరూ బంధువులంతా కూడా కలిసి భగవంతుని కోరుకుంటూ కలిసి సుఖ సంతోషాలని పాలు పంచుకుంటూ ఈ యొక్క భోగి సంక్రాంతి మకర సంక్రాంతి ఇవన్నిటి కూడా ఘనంగా ప్రతి ఒక్క పల్లెల్లో, ప్రతి ఒక్క పట్టణంలో అందరూ కూడా జరుపుకోవాల్సిన ఆనవాయితీ ఉంది. పండగ వాతావరణంలో, పల్లె వాతావరణంలో చేసుకోవడం చాలా శుభం. మొట్టమొదటిగా మనం ఈ కార్యక్రమాన్ని పల్లెల్లో ఏ విధంగా చేసుకుంటామో అదేవిధంగా భోగితో మొదలై అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ సంక్రాంతిలో ఏ విధమైన కార్యక్రమాలు అన్నీ మేము ఇక్కడ పెడుతున్నాం. గంగిరెద్దులు అయితేనేమి, ఎద్దు బండ్లు అయితేనేమి, ఈ గుబ్బి తట్టడం అయితేనేమి, ఈ కోలాటాలు, ఈ మిగతా డ్యాన్సులు అన్నీ కూడా పండుగలు ఏమేమి చేస్తారో అవన్నీ కూడా చేయించి ప్రజలకి పాత పద్ధతుల్ని చూపిస్తున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో హీరోయిన్ ఆశికా రంగనాథన్, సినీ దర్శకుడు కిషోర్ తిరుమల, తమిళ నటుడు విజయ్ కుమార్, హీరోయిన్ పిత్రహరి, దర్శకుడు హరి అండ్ ఫ్యామిలీ స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల వారు భక్తులతో సెల్ఫీలు దిగారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భర్త మహాశైలి విజ్ఞప్తి మా సినిమా థియేటర్లో వచ్చింది. సో సినిమా చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. సో సినిమా విడుదల సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వచ్చారు. దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. తిరుమలలో పుట్టి పెరిగి ఇవాళ నా సినిమా సంక్రాంతి రోజు రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని మన భర్త మహాశైలకు విజ్ఞప్తి రిలీజ్ ఉంది. సో చాలా చాలా హ్యాపీ, చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను. ఇవాళ ఈ స్పెషల్ డే, ఈ స్పెషల్ రోజు మనం దర్శనం తీసుకున్నాము. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి సినిమా చూడండి 13th of January. థ్యాంక్ యూ.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల, తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల త్రాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. 126 కోట్ల వ్యయంతో నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణి డ్యాంకు కృష్ణా జలాలను మళ్లించే పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. తిరుపతి సమీపంలోని మూలపల్లి చెరువు వద్ద నీళ్లు మళ్లింపు పనులకు సీఎం శంకుస్థాపన నిర్వహించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తిరుమల, తిరుపతి, చంద్రగిరి ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు. ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నారావారిపల్లెలో కొనసాగుతున్న పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, టాటా డిఐఎంసి ఇండోర్ సబ్స్టేషన్, సీసీ రోడ్లను ప్రారంభించారు. అదేవిధంగా రంగంపేట, భీమవరం నుంచి శ్రీ శేషాచల లింగేశ్వర ఆలయానికి వెళ్లే బీటీ రోడ్డును సీఎం ప్రారంభించారు. ఈ రోడ్డు ప్రారంభంతో ఆలయానికి వెళ్లే భక్తులకు రాకపోకలు మరింత సులభంగా మారనున్నాయి. అయితే తిరుమల, తిరుపతి ప్రాంతం దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు వచ్చే ప్రాంతమని, ఇక్కడ తాగునీటి అవసరాలు అత్యంత కీలకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల మౌలిక అవసరాల కల్పనలో భాగంగా ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని లూథరన్ చర్చ్ బిషప్గా జాన్సన్ను ఎన్నుకోవడం పట్ల క్రైస్తవులు హర్షం వ్యక్తం చేశారు. మత గురువుకు పట్టాభిషేకాన్ని వైభవంగా తిరుపతి వెస్ట్ చర్చిలో నిర్వహించారు. ఆయనకు వివిధ చర్చిల పాస్టర్లు, భక్తులు పుష్పగుచ్చాల్ని అందజేసి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చ్ యొక్క 71 రెగ్యులర్ కన్వెన్షన్ నందు రెవరెండ్ జోబ్ జాన్సన్ గారిని మా బిషప్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. అందు నిమిత్తము ఈరోజు మన రెవరెండ్ జోబ్ జాన్సన్ గారికి గురు పట్టాభిషేకం మా వెస్ట్ చర్చ్ తిరుపతి, క్రైస్ట్ వెస్ట్ చర్చ్ తిరుపతిలో మేము నిర్వర్తిస్తున్నాము. దీనికి బిషప్స్, వివిధ రెవరెండ్స్, మా ఎస్ఏఎల్సి యొక్క పాస్టర్స్, లే లీడర్స్ అందరూ కూడా ఇక్కడ హాజరయ్యి ఈ విషయాన్ని, మా కాన్సెక్రేషన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. తిరుమలలో లగేజీ కౌంటర్ తరహాలో పాదరక్షల కౌంటర్లు, పాదరక్షల నిర్వహణకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధునిక వ్యవస్థను సందర్శించారు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. తిరుమలలో లగేజీ కౌంటర్ల తరహాలో క్యూఆర్ ఆధారిత పాదరక్షల నిర్వహణ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద మంగళవారం ఉదయం ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షలు కౌంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ, తిరుమల కొండపై భక్తులు ఎదుర్కొంటున్న పాదరక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీటీడీ క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధునిక పాదరక్షల నిర్వహణ వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 వద్ద పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ విధానం అద్భుత ఫలితాలు ఇవ్వడంతో తిరుమలలోని పలు ప్రాంతాల్లో 8 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ విధానంలో భక్తులు తమ పాదరక్షలను కౌంటర్ వద్ద అప్పగించగానే వారికి క్యూఆర్ కోడ్తో కూడిన స్లిప్ ఇస్తారని, ఆ స్లిప్లో పాదరక్షల సంఖ్య, సైజు, ర్యాక్ నెంబర్, బాక్స్ నెంబర్, నిల్వ చేసిన స్థానం వంటి పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారు. భక్తులు తిరిగి వచ్చి ఆ స్లిప్ను స్కాన్ చేయగానే పాదరక్షలు ఉన్న ఖచ్చితమైన స్థానం డిస్ప్లే అవుతుందని, తద్వారా అతి తక్కువ సమయంలోనే భక్తులకు పాదరక్షలు తిరిగి అందజేయడం జరుగుతోందని అదనపు ఈవో తెలిపారు. ఈ వ్యవస్థ అమలుతో ఇప్పుడు దాదాపు 99% భక్తులు తమ పాదరక్షలను తిరిగి పొందుతున్నారని, గతంలో గుట్టలుగా పడిపోవడం వల్ల సుమారు 70 నుంచి 80% మంది భక్తులు పాదరక్షలు వదిలేసి వెళ్లే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా తొలగిపోయిందన్నారు. ఈ వినూత్న ప్రాజెక్టును కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ తమ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తోందని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యం, తిరుమల స్వచ్ఛత దృష్ట్యా ఇది దేశంలోనే ఆలయ పరిపాలనలో ఒక అత్యుత్తమ వ్యవస్థగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులు తమ పాదరక్షలను ఎక్కడ పడితే అక్కడ వదలకుండా నిర్దేశిత కౌంటర్లలోనే డిపాజిట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా తిరుమల పరిశుభ్రత మరింత మెరుగుపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె సత్యనారాయణ, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు. క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఒకసారి వాళ్ళ చెప్పులు ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి పర్టికులర్ బాక్స్లో వాళ్ళ చెప్పుల్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్లో వాళ్ళ చెప్పుల యొక్క ఎన్ని చెప్పులు ఉన్నాయి, ఎన్ని సైజులు ఉన్నాయి, అలానే ఏ ర్యాక్లో ఉన్నాయి, ఏ లొకేషన్లో ఉన్నాయి, తర్వాత ఆ చెప్పుల యొక్క నంబర్ కూడా ఉండటం జరుగుతుంది. దానివల్ల ఆ స్లిప్ ఒకసారి మళ్ళీ వాళ్ళు వచ్చి
చేసిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా లొకేషన్లో నంబర్ కూడా డిస్ప్లే చేయడం వలన వితిన్ నో టైం వెంటనే వాళ్ళ చెప్పులకు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడుతుండే వాళ్ళం సార్, చాలాసార్లు చెప్పులు వదిలేసి వెళ్ళే వాళ్ళం. ఈ సిస్టమ్ వలన చాలా వరకు చెప్పులు మేమే తీసుకెళ్తున్నాం, వితిన్ నో టైంలో కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి భక్తులు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వచ్చినటువంటి మన అడిషనల్ ఈఓ గారు వెంకయ్య చౌదరి గారు వారి యొక్క ఇన్నోవేటివ్ థాట్ రియల్లీ చాలా అప్రిషియేట్ చేయవలసింది. ఈరోజు భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరి చెప్పులు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. నేను అన్ని కౌంటర్లో తిరిగి అందరినీ ఒకసారి ఎంక్వైరీ చేసినప్పుడు మేము ఇంతవరకు ఇటువంటిది మా చెప్పులు మేము తీసుకెళ్ళడం అనేది ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం. మీ అందరికీ చాలా తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ వారికి, తర్వాత కోరమాండల వారికి ధన్యవాదాలని చెప్తూ చాలా సంతోషంగా వెళ్తున్నారు. తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇస్కాన్ మందిరం వద్ద గల టీటీడీ మైదానంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరంలో వరసిద్ధి వినాయక స్వామి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా అందరూ కూడా కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సంక్రాంతి సంబరాలు పిల్లలు పెద్దలు తేడాలు లేకుండా కుటుంబ సమేతంగా బంధువుల సమేతంగా పల్లెటూళ్ళల్లో అదేవిధంగా పట్టణాలలో కూడా మన ఘనంగా జరుపుకోవడం, భోగి మంటలతో స్టార్ట్ అయి ఆటపాటలతో నృత్యాలతో గంగిరెద్దులతో కోలాటాలతో డ్యాన్సులు వేసుకుంటూ సుఖ సంతోషంగా ఉండే ఒక పండగ ఇది. అందరికీ భోగ భాగ్యాలు వర్తించాలని, ఇది నవతరానికి ఒక రూపుగా తెలియాలని కోరుకుంటూ ఈ యొక్క సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మన ప్రాచీన సాంప్రదాయాలు, మన పల్లెల వాతావరణం నేటి యువతరం మర్చిపోతోందని ఉద్దేశంతో తిరుపతి పట్టణానికి ఏ విధంగా సంక్రాంతి వైభవం గ్రామాల్లో ఉంటుందో ఆ విధంగా ఈరోజు సంక్రాంతి వైభవాన్ని ఈరోజు తిరుపతి పట్టణంలో మేము అందరికీ దీన్ని చూపించడం జరిగింది. తిరుపతిలో ఉండే ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వేలాది మంది పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన ప్రాచీన అలవాట్లు నేటి యువతరం అలవాటు చేసుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము తీసుకురావడం జరిగింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మర్చిపోతున్నటువంటి మన ఆట పాటలను ప్రపంచానికి పదిలంగా ఉంచి ప్రపంచానికి తిరిగి అందించాలనే లక్ష్యంతో గడిచిన 2 దశాబ్దాలుగా మేము ఈ తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు సంస్కృతులను కాపాడేటువంటి బాధ్యతతో ముందుకెళ్తున్నాము. ఇవాళ పిల్లలు కేర్ ఆఫ్ మైదానంలో ఉన్నప్పుడే, మైదానంలో ఆడుకున్నప్పుడే పిల్లలు శారీరక దారుఢ్యము, మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. తద్వారా సరైనటువంటి పెరుగుదల పిల్లలలో లభిస్తుంది. బాధ్యత కలిగినటువంటి పౌరులుగా పిల్లలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సెల్ ఫోన్లకు, టీవీలకు, కంప్యూటర్లకు అతుక్కుపోకుండా మైదానంలో ఆడుకోవాలనేది అందులోనే అసలు అయినటువంటి ఆరోగ్య రహస్యం దాగి ఉందని, మన ఆటపాటల్లో ఉన్నటువంటి ప్రతి ఆట వెనుక ఒక సంప్రదాయం ఉంది, ఒక సంస్కృతి కూడా దాగి ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజెప్పేదానికి ఇవాళ మేము సంక్రాంతి సంబరాలు గాలిపటాల వేడుక పేరుతో మేము అందరూ కూడా గోళీలు, బొంగరాలు, గాలిపటాలన్నీ పోటీపడి ఆడటం జరిగింది. తిరుపతి జిల్లాలో కోడి పందాలు, జూదం వంటి చట్ట వ్యతిరేక క్రీడలపై సంపూర్ణ నిషేధం విధించినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. సాంప్రదాయ ముసుగులో జీవహింసకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ శాఖ ఉపేక్షించబోమని, కోడి పందాలు, జూదం నిర్వహించిన వాటికి స్థలాలు లేదా పొలాలు కల్పించిన నిర్వాహకులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పాల్గొన్న వారందరిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. అనునిత్యం డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బృందాల సహాయంతో జిల్లా వ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సంక్రాంతి, భోగి, కనుమ 3 పర్వదినాలను పురస్కరించుకొని జిల్లాలో కోడి పందాలు, పేకాట, మట్కా తదితర క్రీడలు నిర్వహించడం, ఆడించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ వంటి క్రీడలు నిర్వహించుకొని ఆనందంగా గడపాలే కానీ అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే వారికి పోలీసులు తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందని పేర్కొన్నారు. వీధి కుక్కల బెడదపై మరోసారి దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. కుక్కల మీద ఉన్న ప్రేమ మనుషులపై ఎందుకు లేదని నిలదీసింది. కుక్కల బెడదపై ఇప్పటికే సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీకు కుక్కల పట్ల మాత్రమే సానుభూతి ఉందా? మనుషుల పట్ల లేదా? కుక్కల దాడిలో చిన్నపిల్లలు, వృద్ధులు చచ్చిపోతుంటే బాధ్యత లేదా? బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెడతారా? ఇదేం పద్ధతి? పౌరుడు చనిపోతుంటే, తీవ్రంగా గాయపడుతుంటే మానవత్వం లేదా? మీకు కరుణ కుక్కల వరకే పరిమితమైందా? మనుషులపై కాదా? 9 ఏళ్ల బాలిక వీధి కుక్కల దాడిలో చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు?
ఇకపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆహారం ఇచ్చేవారు కూడా బాధ్యత వహించాల్సిందే అని జంతు ప్రేమికులకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టేవారిని, వాటికి మద్దతు ఇచ్చే సంస్థలను జవాబుదారీగా ఎందుకు ఉంచకూడదని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రతి కుక్కకాటుకు మరణం లేదా తీవ్రంగా గాయపడితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆయా సంస్థలు బాధ్యత వహించాల్సిందేనని హెచ్చరించింది. ఈ సమస్యను పరిష్కరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే మాత్రం భారీ జరిమానా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఖచ్చితంగా బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టేవారిని జవాబుదారీగా ఉంచుతామని ధర్మాసనం తేల్చి చెప్పింది. అంతరిక్షంలో అద్భుతం చోటు చేసుకుంది. PSLV C-62 బుల్లి శాటిలైట్ సజీవంగా ఉండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. స్పానిష్ స్టార్టప్ ఆర్బిటల్ పారాడిజంకు చెందిన కెస్ట్రల్ ఇనిషియల్ డెమాన్స్ట్రేటర్ కిడ్ అనే 25 కిలోల ఫుట్బాల్ సైజు ప్రోటోటైప్ శాటిలైట్ను PSLV C-62 ద్వారా అంతరిక్షంలోకి పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ శాటిలైట్ అనూహ్యంగా పనిచేయడం ప్రారంభించింది. రాకెట్ నుండి విడిపోయిన ఈ బుల్లి శాటిలైట్ తీవ్రమైన రీ-ఎంట్రీ పరిస్థితులను, పీక్ డెసలరేషన్, 28 గ్రాములు అధిక ఉష్ణోగ్రతలు, థర్మల్ స్ట్రెస్ తట్టుకొని 3 నిమిషాలకు పైగా అంతరిక్షం నుంచి ఇంటర్నల్ టెంపరేచర్లు వంటి కీలక డేటా భూమికి పంపించింది. మా కిడ్ క్యాప్సూల్ PSLV C-62 నుంచి విడిపోయి ఆన్ అయ్యి 3 నిమిషాలకు పైగా డేటా ట్రాన్స్మిట్ చేసింది. ట్రాజెక్టరీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం. పీక్ హీట్, పీక్ జీలోడ్, 28 గ్రాముల గ్రావిటీ ఫోర్స్ తట్టుకుంది. ఇంటర్నల్ ట్రెమ్స్ ఉన్నాయి అని ఆర్బిటల్ పారాడిజం ప్రకటించింది. ఈ శాటిలైట్ను రీ-ఎంట్రీ టెక్నాలజీ టెస్ట్ చేయడానికి రూపొందించారు. భవిష్యత్తులో శాటిలైట్ సర్వీసింగ్, డీ-ఆర్బిటింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్రైవేట్ స్పేస్ వెంచర్లకు, క్యూబ్సాట్ ఇన్నోవేటర్లకు పెద్ద మైలురాయి అని సదరు సంస్థ అంటోంది. తిరుమల శ్రీవారి ఉచిత దర్శనానికి కేవలం 4 గంటల సమయం మాత్రమే పడుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారనే సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారిని 76,447 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,708 మంది తల నీలాలు సమర్పించారు. నిన్న తిరుమల హుండీ ఆదాయం 3.42 కోట్లుగా ఉంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సర్వదర్శనం టోకన్లు లేని భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు వారికి నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలైన్లలోకి వెళ్లాలని టీటీడీ సూచించింది. నిర్దేశించిన సమయానికంటే ముందు క్యూలోకి అనుమతించబోరని పేర్కొంది. అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూ వెనిజులా అధ్యక్ష దంపతుల అక్రమ నిర్బంధాన్ని, ట్రంప్ నిరంకుశ నిర్ణయాలకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి బైరాగపట్టణ పద్మావతి పార్క్ కూడల్లో ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇంత పెద్ద భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో పెద్ద దేశం అయింది మన భారతదేశం, ప్రజాస్వామ్య దేశం. మనం ఆ యుద్ధ చర్యల్ని ఖండించకపోవడం ఏంటి? మోడీ మాట్లాడలేదు, భారతదేశం తలవంపులుగా ఉంది ఇదంతా. తర్వాత ఆయన్ని నిలబెట్టేటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో ఉన్నాడు, దేవుడి సన్నిధిలో ఉన్నాడు. ఆయన చెప్పాలి ఒక మాట, ట్రంప్ విధానాలు కరెక్ట్ కాదు చెప్పి. ఆయన ఎప్పుడు కానీ హైటెక్ నుంచి మాట్లాడుతూ ఉంటాడు, అమెరికాలో ఉన్న బిల్ గేట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అట్లా మాట్లాడుతున్నప్పుడు ఈ ఇతర ఆ దేశాన్ని పట్టుకెళ్ళారు, మిమ్మల్ని కూడా పట్టుకెళ్తారు వాళ్ళని వ్యతిరేకంగా ఉంటే. కాబట్టి ఎన్డీఏ కూటమికి ఊపిరి ఆక్సిజన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు తెరిచి ట్రంప్ దుశ్చర్యల్ని ఖండించాలి. అదేవిధంగానే మోడీని కూడా సలహా ఇచ్చి, లేదా ఏం చెప్తారో చెప్పండి, మోడీ కూడా బహిరంగంగానే ట్రంప్ని చర్యల్ని ఖండించాలి. వెనుజులా అధ్యక్షుడిని వారి భార్యని కాపాడి మళ్ళీ తీసుకొచ్చి అదే వదిలిపెట్టే చర్య చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,44,830 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,001 రూపాయి. వెండి 1 కేజీ ధర 2,70,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 275 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సిరియాపై అమెరికా ఆపరేషన్ హ్యాకై స్ట్రైక్, ఐసిస్ రహస్య స్థావరాలు ధ్వంసం. సేవా తీర్థ్ కాంప్లెక్స్ కు మారనున్న PMO కార్యాలయం, సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేసిన ప్రధాని మోడీ.
సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్. స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్. తిరుమల తిరుపతి చంద్రగిరి తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం. శంకుస్థాపన చేసిన సీఎం. కుక్కల మీద ఉన్న ప్రేమ మనుషులపై ఎందుకు లేదు? జంతు ప్రేమికులకు సూటి ప్రశ్న. అంతరిక్షంలో అద్భుతం, సజీవంగా బుల్లి శాటిలైట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.